సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భారీగా వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చీముల గోవర్ధన్ రెడ్డి హాజరై సమావేశంలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి 300 మంది యువకులను బీఆర్ఎస్ పార్టీ కన్వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గుమ్మడిదల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన మంచి పనులు ఈ రోజు మళ్లీ గుర్తుకొస్తున్నాయని, అందుకే యువకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు. ఏం చేస్తున్నావు అంటే ప్రజలు రామాడతారా? పేద ప్రజలు లేకుండా నా ప్రజలంతా ధనవంతులు కావాలని తెలంగాణ తెచ్చుకున్నాడు కేసీఆర్. తెచ్చుకున్న తెలంగాణను దివాళీ ఇచ్చినాం. మేము ముఖ్య చేస్తే కాంగ్రెస్ ఎందుకే ఓటుని మహిళలకు 25 మంది ఇస్తాని 25 మంది మోసం చేస్తుంది. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాయా? రైతులకు బోనస్ 500 బోనస్ ఇస్తాము. సమాజంలో 200 కంటే బోనస్ ఏం చేయాలి? ఓటుని 2000 పింఛి 4000 చేస్తాను చేస్తుంటే 2000 పింఛి ఓటు చేయాలి. రైతు బంధు ఏం చేస్తావు? ఓ కేసీఆర్ ఇస్తే 10,000 అయిపో. ఓ నేను వస్తాయిగా 15,000 ఇస్తాను. ఇచ్చినవా?